అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఓ యవ్వనుడా, ఎంజాయ్ యువర్ లైఫ్. ఎంజాయ్ అంటే బీర్లతో బార్లలో గడపడమా, లేదా బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడం, చాటింగ్లు డేటింగ్లు, బైక్ల మీద చక్కర్లు కొట్టడం, సినిమాలు షికార్లు, సిగరెట్లు, కైనీలు, గుట్కాలు, ఇట్లా ఎన్నెన్నో కదా. అవును, యవ్వనం తిరిగి రానిది. నీ యవ్వనంలో నీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయి. నీకున్న కోరికలన్నీ తీర్చుకో. ఏది కావాలంటే అది చూ. నీ కన్నులు నీ ఇష్టం. కన్నులు చూడడానికే కదా కదా అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. నువ్వేదైతే చేశావో అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, తీర్పు నుండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండని. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చడానికి జ్ఞాపకం ఉంచుకొనుము అనే ప్రసంగి గ్రంథం 11:9 వాక్యం సెలవిస్తుంది. అయితే యవ్వనుడు యవనాస్తురాలువైన ఓ నా సోదరి సహోదరుడా, ఇంతకి ఎటువైపు నీ చూపులు? ఏంటి నీ కోరికలు? అమ్మోను చూపులు చెల్లెల మీదకి వెళ్ళాయంట. చింతాక్రాంతుడై తన కోరిక చేత చిక్కిపోతున్నాడంట. చివరికి తను కోరుకున్నట్లే చేశాడు. ఫలితం ప్రాణం కోల్పోయాడు. చిన్న కుమారుని చూపులు రంగుల ప్రపంచం మీదకి మళ్ళాయట. ఏమైంది? దాని ఫలితం పందుల పొట్టే ఆహారంగా దొరికింది. దేవుని చేత ఏర్పరచబడిన సంసోను చూపులు ఒక స్త్రీ మీదకి మళ్ళాయట. ఏమైంది? సింహాన్ని సైతం చీల్చివేసినవాడు, పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు, 300 నక్కలను పట్టుకుని శత్రువుల పొలాలను నాశనం చేసినవాడు. ఆయన చూపులు లోకం వైపుకు మళ్ళగానే ఏ కళ్ళైతే ఏ లోకం వైపు చూశాయో ఆ 2 కళ్ళు పెరిగివేయబడ్డాయి. దాగోన్ అనే విగ్రహానికి బలి పశువుగా నిలవబడ్డాడు. అలాంటి చూపులు నీకున్నాయా? ఒకసారి పరీక్షించుకో. దీనా చూపులు లోకం మీదకి మళ్ళాయంట. దీనా ఆ దేశ కుమార్తెలను చూడాలనుకుంది. చివరికి ఏమైంది? ఆ దేశ రాజకుమారుడు ఆమెను చూశాడు, పాడు చేశాడు. తద్వారా దీనా అన్నలు అంతకులుగా మారవలసి వచ్చింది. ఒకసారి ఆలోచించు. వీళ్ళంతా లోకాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళే, కానీ వారి అంతం ఎట్లొచ్చింది? నీ జీవితం సంతోషంగా సాఫీగానే సాగిపోతుందిలే అనుకుంటున్నావేమో, కానీ దాని అంతం మాత్రం ఎంత ఘోరంగా ఉంటుందో నీ ఊహలకు కూడా అంతుపట్టదు. ఆ దినాన్న మాత్రం నువ్వు తప్పించుకోలేవు. అల్పకాల సుఖభోగాలను చూసుకొని వాటిలో పడి వాటిని ఆనందిస్తూ నిత్య రాజ్యాన్ని కాళ్ళతో తన్నిస్తున్నావేమో ఆలోచించుకో. యోసేపును గమనించినట్లయితే పవిత్రమైన జీవితాన్ని జీవించగలిగాడు. ఇస్సాకు గారు దేవుని కోసం అర్పణగా మారడానికి సిద్ధపడ్డాడు. యొప్తే కుమార్తె దేవుని కోసం అర్పణగా మార్చబడింది. వారి జీవితాలు ధన్యమయ్యాయి. చివరిగా ఒక్క మాట, ఆనందం ఎక్కడుందో తెలుసా? అది యేసయ్యలోనే. యేసయ్యలోనే ఆనందం, యేసయ్యలోనే సమాధానం. అదే శాశ్వతమైనది. యవ్వనుడా, ఎంజాయ్ చేయి యేసయ్యతోనే. ఎందుకంటే కృపాకాలం గతించిపోతుంది, ప్రభు రాకడ ఆసన్నమవుతుంది. యేసయ్య పాదాల చెంత చేరదాం, నిత్య రాజ్యానికి వారసుదవుదాం. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.